ప్లాస్టిక్ను నిర్మూలిద్దాం, ప్రకృతిని కాపాడుదాం. మనం వాటర్ బాటిల్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మనము డస్ట్బిన్లో పడేసినాం అనుకోండి, మనం ప్రకృతిని ఎంతో వరకు కాపాడినట్టే. మీరేమంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొన్ని ప్లేసులలో కూడా మరమ్మతులు అనేది చేస్తూ ఉన్నారు. కొన్ని దగ్గర కూడా రోడ్డు కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటూ అండ్ ప్రతి దగ్గర కూడా కేవ్స్ నెంబర్స్ అనేది వేసుకుంటూ పోతున్నారు. అక్కడ సిమెంట్తో కట్టి కేవ్ నెంబర్ పలక అంటే ఒక పలక మీద రాయి మీద చెక్కేసి ఈ నెంబర్ కేవ్స్ అని చెప్పేసి దానికి నెంబర్ అనగానే కేటాయించుకుంటూ అక్కడ అయితే కట్టడం అయితే నేను చూశాను. అలా ఇవ్వడం కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనకు తెలియంది కూడా మనం తెలుసుకోవడానికి అక్కడ కేవ్స్ నెంబర్ చూసుకొని మనకు తెలియకపోతే తెలుసుకోవడానికి గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. చాట్‌జీపీటీలో కూడా మనం సెర్చ్ చేస్తే దాని వివరణ అనేది మొత్తం మనకు వస్తుంది. ఇక్కడ రోడ్డు కూడా వేయడానికి మొత్తం టోటల్ అక్కడ వర్క్ అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి కేవ్ నెంబర్ వచ్చేసి 20. 20వ గుహ, 21, 22 గుహలుగా 21వ గుహను రామేశ్వర గుహాలయం అంటారు. 22వ గుహ నీలకంఠగం అంటారు. ఈ గుహల్లో సప్తముత్రికలు, గణపతి, నదీ దేవతలు తదితర విగ్రహాలు ఉంటాయి. 21, 22 గుహల్లో శివపార్వతుల కళ్యాణం, శివుడు తాండవం చెప్పుతున్నట్లు శిల్పాలు ఉంటాయి. జగన్మాత అయిన ఈ గుహాలయం రాష్ట్ర కూటముల నిర్మాణం శైలిని పోలి ఉంటుంది. మొత్తం మీద ఎల్లోరలోని హిందూ మత గుహల్లోని పౌరాణిక కథలను తెలిపే శిల్పాలన్నీ శైవమత ప్రాధాన్యతను కళ్ళకు కట్టినట్టు చూపించుతున్నాయి. మనకు శివపురాణంలో శివుని కళ్యాణం ఏ విధంగా జరిగిందనేది ఇక్కడ అపురూపంగా శిల్పకళావిధంలో చెక్కించి మరీ చూపించడం జరిగింది. శివుడు పార్వతిని ఏ విధంగా కళ్యాణం చేసుకున్నాడు అనేది ఆ కళ్యాణ మహోత్సవంది అక్కడ చూపించారు. ఇక్కడ వచ్చేసి శివపార్వతులు ఒకటే దగ్గర కూర్చొని ఉన్న ప్రతిబింబాన్ని మనకు అక్కడ కళా నైపుణ్యంతో చెక్కించి మనకు కళ్ళకు కట్టిన విధంగా చూపించడం అనేది జరిగింది. మనకు చాలామంది పురాణాలు లేవు, ఏమీ లేవు, దేవతలు లేరు, ఏదీ లేదని చెప్పి చాలామంది వాదించే వాళ్లకు ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి చూపిస్తే అక్కడి మన పురాతనంలో అన్ని సంవత్సరాల క్రితమే దేవుళ్ళు దేవతల గురించి వివరించిన శిల్పకళా వేదికలుగా ఎలా చెక్కించారనేది వాళ్ళకు అర్థమైపోతుంది. ఇది నీలకంఠేశ్వర స్వామి ఆలయం అన్నట్టు. పక్కన చూస్తే మనకు పెద్ద పెద్ద విగ్రహాలు ఏ విధంగా చెక్కారో చూడండి, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే. ఈ మండపాలు రాయితోని ఆ రాయిని ఒలుచుకుంటూ ఇంత రాయిని మండపాల విధంగా ఎలా చెక్కారు, అసలుకి ఏ విధంగా చెక్కారు అనేది కూడా అర్థం కాకుండా ఉంటుంది. ఇక్కడ నంది కింద నంది ఉన్నాడు, పైన శివుడు ఇట్లా వాళ్ళు కూర్చొని ఉన్నట్టు చూపించారు. చాలా బాగా అనిపించింది. ఇది ఒక కళ్యాణ వేదికనా మరి ఏంటిది అనేది నాకైతే క్లారిటీగా అర్థం కాలేదు. మీకు ఎవరికైనా అర్థమై ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ శిల్పకళా సంపదను చూస్తుంటే కళ్ళకు ఎంతో వింపుగా అయితే నాకు అనిపించింది. మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తేనే మాకు అర్థమైపోతుంది. ఇక్కడ విష్ణుమూర్తి అక్కడ రూపంతో చూస్తుండి ఎంత బాగా చెక్కారు. అక్కడ పక్కన వివిధ దేవతలు ఇట్లా విష్ణుమూర్తి విగ్రహం పెద్దగా, పక్కన వచ్చేసి వివిధ రూపాలలో దేవతలు ప్రత్యక్షిస్తున్నట్టు అక్కడ ఎంత బాగా చెక్కారు విగ్రహాలను. ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీలో ఇంత చెక్కారన్నా కూడా చాలా తక్కువనే. ఇక్కడ చూడండి, ఒక అస్థిపంజరాన్ని ఏ విధంగా చెక్కి చూపించారో ఆ కాలంలో ఇంత అస్థిపరం అంటే బక్కగా ఉన్నట్టు మొత్తం బొక్కలు కనబడుతున్నట్టుగా మొత్తంగా ఒక మనిషిని ఎలా చెక్కి చూపించారనేది చాలా చూస్తుంటే చాలా వరకైతే నాకు అమోఘంగా అనిపించింది. ఇక్కడ చూశారు కదా ఎంత బాగుంది. ఇక్కడ కొన్ని మరమ్మతులు కూడా చేస్తున్నారు. ఏంటంటే కొన్ని శిథిలమైపోకుండా వాటిని మరమ్మతు చేస్తే వాటిని మళ్ళీ శాశ్వతంగా ఉంటాయి. మనకు వారసత్వంగా వచ్చిన ఈ శిల్ప కళను మనము కాపాడుకుంటే భవిష్యత్తు తరాలకు మనం ఇవ్వడానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మరమ్మతులు చేపిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన వచ్చే జనరేషన్కు ఇవన్నీ ఒక మోడ్రన్ గిఫ్ట్గా ఇస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మీకు ఎలా అనిపించింది, మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూడండి ఎంత పెద్ద కొండ, పోతున్న కొద్దికి వస్తూనే ఉంది. ఈ గుహలు అనేది ఇంకా వస్తూనే ఉన్నాయి. తిరిగి మాకు కాళ్ళు నొస్తున్నాయి తప్ప ఈ కొండ గుహలు అనేది ఇంకా ఒడవట్లేదు.
ఇంకా చూడాలని చెప్పేసి మేము ఇంకా ఆతృతతోనే ఇంకా ముందుకు సాగిపోతూనే ఉన్నాము. చూస్తుంటే మనకు చాలా బాగా అనిపించింది. కానీ మేమైతే ఆగస్టు అక్టోబర్ నెలలో వెళ్తేనైతే ఇంకా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అబ్బా. చెప్తే ఇది కాదు, కానీ మీరు అక్కడికైతే ఆగస్టు అక్టోబర్ మధ్యలో వెళ్ళండి అబ్బా. వెళ్తేనైతే చూస్తుంటే ఇంకా అది లేవలే వేరుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పోయి చూస్తుంటేనే ఇంకా చాలా బాగా అనిపించింది. అప్పుడు ఇంకా రెయిన్లు ఇట్లా పడేసి వర్షాలు ఇట్లా పడి ఉండి ఆ వాటరు జారుతుంటే ఆ గుహల మధ్య నుంచి జారుతుంటే ఇంకా చాలా బాగుంటుంది. అక్కడ నేచర్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మొత్తం పచ్చగా ఉంటుంది కదా, పచ్చగా ఉన్నది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడు చూస్తున్నప్పుడు అయితే ఇంకా చదివిన తర్వాత నేను చూసిన తర్వాత అప్పుడు వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది కదా అని అనిపించింది నాకు. అందుకే మీకు ఇప్పుడైతే చెప్తున్నాను, మీరు ఎవరైనా ప్లాన్ చేసుకున్నట్టయితే ఆగస్టు అక్టోబర్ మధ్య కాలంలో రెయిన్ సీజన్లో వెళ్తేనైతే ఇంకా చాలా బాగుంటుంది. చూస్తుంటే అయితే మన కళ్ళకైతే చాలా కనువిందుగా అయితే కనిపిస్తుంది అబ్బా. నేను 100% చెప్పగలుగుతున్నాను. అయితే మనకు 25 నుంచి 29 గుహలు, 25 గుహల్లో సూర్యుడు 7 గుర్రాలను కట్టి రథమెక్కి ఉన్న శిల్పం అద్భుతంగా ఉంటుంది. అలాగే 29వ గుహలో రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తబోవడం, శివుడు తన పాదాలతో పర్వతాన్ని నొక్కడం, ఆ భావాలన్నీ స్పష్టంగా ఈ శిల్పంలో చూపించవచ్చట. అంతే ఏంటంటే అక్కడ మనము రథంపై సూర్యుడు 8 గుర్రాలను పట్టుకొని ప్రయాణిస్తున్నట్టు చెక్కి ఉంచిన శిల్పం ఉంటుంది అన్నట్టు మనకు 26వ గుహలో. అదేవిధంగా 29వ గుహలో వచ్చేసి మన రావణుడు ఉన్నాడుగా, లంకాధిపతి. ఆ రావణాసురుడు మన సీతను ఎత్తుకపోవడానికి వచ్చినప్పుడు అంతకుముందు ఆత్మలింగం కోసం అనేది శివుని దగ్గరికి వెళ్తాడు. శివుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ శివభటులు ఉండి పైకి పోనీయకపోతే అప్పుడు రావణుడు ఏం చేస్తాడు, అఘోరమైన దీక్షా ఫలితంతో తపస్సు చేస్తాడు. ఎంత తపస్సు చేసినా కూడా శివుడు ప్రత్యక్షం కాకపోతే తన 5 తలలను తీసుకొచ్చేసి ఆ కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించినప్పుడు శివుడు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.